మనము ఆదాము కంటే ముందు మరొక ఆదాములో ఉన్నాం. ఆయన అసలైన ఆదాము. ఆయన రూపంలోనే ఈ ఆదాం తయారు చేయబడ్డాడు. ఆ అసలైన సిసలైన ఆదాము ఆయన కడపడివాడు కాదు, ఆయనే మొదటివాడు. ఆమేన్. ఆదామే మొదటివాడు, అతనే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయనలో కూడా మనం అందరం ఉన్నాము. అందుకే ప్రాఫెట్ అంటాడు, ఆయన ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చినప్పుడు నువ్వు కూడా శరీరధారిగా ఉన్నావు. ఎక్కడున్నావు? ఆయన లోపట. అందుకే బాప్తిజం గురించి రాసేటప్పుడు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ఏమంటాడంటే, క్రీస్తు యేసుతో పాటు నువ్వు మరణించావు, క్రీస్తు యేసుతో పాటు నువ్వు సమాధి చేయబడ్డావు, క్రీస్తు యేసుతో పాటు నువ్వు తిరిగి ఎక్కడున్నావు బ్రదర్? ఆదాములోనే ఉన్నావు. ఏ ఆదాము? యేసుక్రీస్తునే రెండవ ఆదాములా. ఆయనలో ఉన్నావు మొదటి. అలానే అదిగో ఆ ఏదోను తోటలో ఉన్న ఆదాములో కూడా ఉన్నావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పాలా? బ్రదర్, ఆయన దేహం లేచేటప్పుడు నీ దేహం కూడా లేచింది. మరణము నుండి ఆయన దేహం లేచేటప్పుడు, సమాధి నుండి నీ దేహం కూడా లేచింది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆత్మ లేస్తున్నప్పుడు నీ ఆత్మ కూడా లేచింది. పాతాళములో నా ఆత్మను నా ఆత్మను విడిచిపెట్టాను అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. పాతాళంలో నుండి ఆయన ఆత్మ లేపబడుతున్నప్పుడు మన ఆత్మ కూడా లేపబడింది. అందుకే పౌలు గారు అంటాడు, యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచినని మీరు నమ్మిన ఎడలా ఇప్పుడు ఆయనతో పాటు కూడా మరలా తిరిగి మీరు లేపబడతారు. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టరీ. ఇది చాలా ముఖ్యమైన మర్మం. ఇది మనకు అర్థం కావాలి. నువ్వు ఆదాములో ఉన్నావు, ఏదోని తోటలో. ఆయన ఆత్మ సృజిస్తున్నప్పుడు నీ ఆత్మ కూడా ఉంది అక్కడ. ఆదాము ఆత్మ సృజిస్తున్నప్పుడు ఆయన శరీరం ఆ శరీరము ఆ మట్టిలో నుండి తీస్తున్నప్పుడు నీ శరీరం కూడా అక్కడే ఉంది. నేను చెప్పే అర్థమవుతుందా? అదే విధంగా యేసుక్రీస్తులో నువ్వు జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు ఏర్పరచబడి ఎన్నుకోబడి ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన దేహం ధరించుకొని వచ్చినప్పుడు, ఆయన శరీరం ధరించుకొని వచ్చినప్పుడు నువ్వు కూడా ఉన్నావు. ఆయన లోపట. ఆయన చనిపోతున్నప్పుడు నువ్వు చనిపోయావు. ఆయన పాతి పెట్టబడుతున్నప్పుడు నువ్వు పాతి పెట్టబడ్డావు. ఆయన తిరిగి పునరుద్ధానుడే లేస్తున్నప్పుడు నువ్వు కూడా తిరిగి లేపబడ్డావు. అదే బాప్తిజం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం. ఆమేన్ అంటారా? అర్థమైందా నేను చెప్పింది? అందుకే యేసు మృతుల్లో నుండి తిరిగి లేచనని మీరు నమ్మిన ఎడల యేసునందు నిద్రించిన వారు కూడా తిరిగి లేపబడతారు అన్నాడు ఆయన. లార్డ్ విల్లింగ్, ప్రభు చిత్తం అయితే నేను వరంగల్లో దీన్ని బోర్డు పైన గీసి మరీ చూపిస్తాను. మీరు మర్చిపోకుండా దీన్ని వినండి. ఈ సబ్జెక్ట్ మీకు అర్థం కాలేదనుకో, 7 ముద్రలు ఎందుకు విప్పబడ్డాయి, ఇందులో అసలు దేవుని ప్రణాళిక అంతా వచ్చేసిందండి. దేవుని యొక్క సంకల్పము, ప్రణాళిక అంతా మొత్తం బయలుపరచబడ్డది. ఎప్పటి నుండి? నిత్యత్వము నుండి. దేవుని ప్రణాళిక నిత్యత్వము నుండి. దేవుడు ఒంటరిగా ఉన్న దగ్గర నుండి. ప్రవక్త ఎక్కడి నుండి బోధించిన ఆయన? దేవుడు ఒంటరిగా ఉన్నప్పటి నుండి. కొన్ని లక్షల లక్షల మిలియన్ల ట్రిలియన్ల బిలియన్ల సంవత్సరాలు వెనకకి వెళ్ళాడా ప్రవక్త? ఆయన మనసులో ఏ ఆలోచనలు నడుస్తున్నాయో చెప్పాడా? అయ్యో, నిత్యత్వము నుండి మొదలుకొని కాలములు 6000 సంవత్సరాలు, పాత నిబంధన 4000 సంవత్సరాలు, ఇప్పుడు కొత్త నిబంధన 2000 సంవత్సరాలు. ఈ 6000 సంవత్సరాలలో ఉన్న దేవుని ప్రణాళిక నిత్యత్వం మొదలుకొని ఈ 6000 సంవత్సరాలలోని అలానే మళ్ళీ నిత్యత్వం వరకు మొత్తం
సమస్తము 7 ముద్రలలో తెరవబడ్డాయి. అక్కడ దేవుని మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా, దేవుని మనసులో ఉన్న తలంపులన్నీ కూడా, ఆయన ప్రణాళిక అంతా మనకి ఇప్పుడు బయలుపరచబడ్డది. ఈ వర్తమానంలో అన్నీ లేవా? అయితే ఏర్పాట్లో ఎన్నికలో లేనోడికి వాడికి అన్నీ లేవు దీంట్లో. ఎందుకంటే ఇవన్నీ అర్థం కావు వాడికి సగం వాక్యమే అర్థమవుతుంది వాడికి. ఆ సగం వాక్యమే బోధిస్తూ ఉంటాడు వాడు. దీంట్లో సంపూర్ణత లేదు, దీంట్లో పరిపూర్ణత లేదని మాట్లాడుతూ ఉంటాడు. కానీ ప్రవక్త వర్తమానం చెప్పాడు సంపూర్ణత. మెసేజ్ పేరే సంపూర్ణత. ఆ సంపూర్ణత ఏదన్నాడు? వాక్యమే సంపూర్ణత. ఎందుకంటే సమస్తమును సృజించింది ఏంది? దృశ్యమైనవి అదృశ్యమైనవన్నీ సృజించబడింది దేని ద్వారా సృజించబడ్డాయి? వాక్యము ద్వారా. సమస్తము వాక్యము ద్వారా. ఇప్పుడు ఆ వాక్యమే నీ చేతిలో ఉంది. ఇక్కడ అన్ని ఇందులో ఉన్నాయి. ఇప్పుడు 7వ దూత వచ్చింది ఏంటిది? ఇప్పుడు ఆ వాక్యం అంతా తెరవబడి వధువు మనసులో ఇప్పుడు అది కుమ్మరించబడతా ఉన్నది. ముందు అది ప్రవక్త యొక్క మనసులో, 7వ దూత మనసులో తెరవబడ్డది. ఆ 7 ముద్రల గ్రంథం, ఈ వాక్యం అంతా, ఈ బైబిల్ అంతా, ఏ బైబిల్ అయితే సమస్త సృష్టిని సృజించిందో. మీకు విషయం తెలుసా? ఈ సృష్టి నీకు కనబడుతున్నది, కనబడింది అన్నీ ఇందులో నుండి వచ్చినాయి. నమ్ముతారా మీరు? ఇందులో నుండి, వాక్యంలో నుండి వచ్చినాయి. నమ్ముతున్నారా మీరు? ఎందుకంటే సమస్తమైన వాక్కు ద్వారా సృజించాడని ఉంది బైబిల్లో. ప్రతిదీ ఆయన వాక్యం ద్వారా సృజించాడు. సమస్తమును ఆయన ద్వారా సృజించను, ఆయన లేకుండా ఏదియు సృజించబడలేదు. ప్రపంచములు వాక్యము ద్వారా నిర్మాణమైనవనియు. ప్రపంచములు 7 ప్రపంచాలు, 7 పరిమాణాలు, అవన్నీ వాక్యం ద్వారా నిర్మాణమైనవి. 7వ దూత పరిచయం ఏంటిది? ఇప్పుడు మొత్తం 7 ప్రపంచాలు వాక్యం ద్వారా సృజించబడినవి, వాక్యం ద్వారా నిర్మించబడినవి. ఆ 7 ప్రపంచాల ఒక మర్మాన్ని బయలుపరుస్తున్నాడు ఆయన. యేసు క్రీస్తు ఒక్కడే పరదేశికి వెళ్ళినవాడు, పాతాళానికి వెళ్ళినవాడు. యేసు క్రీస్తు తర్వాత మరలా పరదేశికి పాతాళానికి వెళ్ళినోడు ఒక్కడే. ఆయనే ఈ కాల ప్రవక్త విలియం మ్యారన్ బెన్నర్. పౌలు గారు పరదేశకు మాత్రమే వెళ్ళొచ్చాడు, పాతాళానికి వెళ్ళలేదు ఆయన. కానీ ఈయన పాతాళానికి కూడా వెళ్ళొచ్చాడు, యేసుక్రీస్తు వెళ్ళొచ్చినట్టుగా. ఈయన పరదేశికి వెళ్ళాడు, పాతాళానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మర్మమంతా సమాప్తం కావాలి కాబట్టి. ఈ వాక్యం ఎవరికైతే అర్థం కాదో వాడు అంటాడు, ఈ వర్తమానంలో సంపూర్ణత లేదు, ఈ వర్తమానంలో ప్రవక్తకు అన్నీ తెలియదు, ప్రవక్త వర్గాలకు అన్నీ తెలియదు అని డైలాగులు కొడతా ఉంటాడు వాడు. దయ్యం బట్టినోడు వాడు కూడా మోసం చేసేటోళ్ళని మోసం చేయాలి. ఎందుకంటే అట్లాంటి దేవుడు అపవాదికి అప్పగించేస్తాడు. వాడు సగం వాక్యం ద్వారా చాలామందిని మోసం చేయాలి. వాడు సగం వాక్యం ద్వారా వాడు చాలామందిని మోసం చేస్తాడు. మన చర్చిలో కూడా చేస్తాడు వాడు. వాడి ప్రసంగాలు విని మన చర్చిలో కూడా పడిపోతారు. ఎందుకు? బ్రదర్, వీళ్ళు సగం వాక్యం కోసం మోసపరచబడే ఏర్పాట్లో లేనోళ్ళు వీళ్ళంతా. లోతు పడిపోలేదా? వినపడతలేదు నాకు. లోతు అబ్రాహాముతో ఉండి 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 పడిపోలేదా? లోతు వేరు కాలేదా వర్తమానం నుండి? ఇప్పుడు కూడా కారా? లోతులు ఉండరా బైబిల్లో? లోతు కుటుంబం ఉండదా? ఉంటుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చెప్తున్నాను, నువ్వు పరిపూర్ణమైన వాక్యం కోసం, ప్రాఫెట్ అన్నాడు పరలోకం పరిపూర్ణమై ఉన్నది. అదెలా అంటే వాక్యం. పరలోకం అంతా వాక్యమే, పరలోకం పరిపూర్ణమైనది కాబట్టి వాక్యం, పరలోకం అంతా వాక్యమే. ఇప్పుడు ఆ వాక్యమే మనలో నివసిస్తుంది. ఆ వాక్యమే, ఆ పరిపూర్ణతనే ఇప్పుడు మనలో శరీరధార అవుతున్నది. నా తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరును పరిపూర్ణులై యుందురు అన్నాడా లేదా? మరి వర్తమానం ఏంటిది? మనకేమి ఇవ్వడానికి వచ్చింది? పరిపూర్ణత, సంపూర్ణత, పరిపూర్ణత.
అవతల గట్టుకు వెళ్ళాలంటే నీకు పరిపూర్ణ విశ్వాసం ఉండాలా, పరిపూర్ణ ప్రేమ ఉండాలి. ప్రవక్త పర్ఫెక్ట్ లవ్ అండ్ పర్ఫెక్ట్ ఫెయిత్. ఇప్పుడు ఈ వర్తమానం ఏంటిది? పర్ఫెక్ట్ లవ్, పరిపూర్ణ ప్రేమ, పర్ఫెక్ట్ ఫెయిత్, పరిపూర్ణ విశ్వాసం. ఎవరికి ఇవ్వడానికి వచ్చింది? తన వధువుకి ఇవ్వడానికి వచ్చింది. ఆ పరిపూర్ణ ప్రేమ, పరిపూర్ణ విశ్వాసం ద్వారానే నువ్వు అవతల కట్టుకు వెళ్ళగలుగుతావు. కొందరు అనుకుంటుంటారు, నేను వీటిని ఖండిస్తూ ఉంటే ఇట్లాంటి తప్పుడు బోధలను మార్క్ పాస్టర్కి వాళ్ళపైన ఎంత ద్వేషం ఉన్నదో. ద్వేషంతో నేను ఖండిస్తలేను, అది వాక్యంలో ఉంది కాబట్టే ఖండిస్తున్నా. నేను అది ప్రవక్త చెప్పాడు కాబట్టే నేను దాన్ని ప్రవక్త చెప్పిందే నేను చెప్తాను. ఇక్కడ నేను ప్రవక్త చెప్పింది చెప్పకుండా ఉండడం ప్రేమ కాదు. అక్కడ ప్రవక్త బోధించింది, ప్రవక్త చెప్పింది, ప్రవక్త ఖండించింది, దాన్ని చెప్పకుండా ఉండడం అది ప్రేమ కాదు. అది ప్రేమ, నిజమైన ప్రేమ ఏంటంటే ప్రవక్త ఏం చెప్పాడో అది చెప్పాలి. అది చెప్పినప్పుడు చాలామందికి ఎట్లుంటుందంటే, అదిగో ఆయన ద్వేషిస్తున్నాడు, అదిగో ఆయన కోపపడుతున్నాడు, అదిగో ఆయన దూషిస్తున్నాడు. కాదు 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 ప్రవక్త చెప్పింది నేను చెప్తున్నా. వాస్తవంగా నేను ద్వేషిస్తున్నది ఎవరంటే ప్రవక్త చెప్పింది కూడా చెప్పకుండా ఉంటున్నాడు చూడు, సగం వాక్యం చెప్తున్నాడు చూడు, వాడు నిన్ను ద్వేషిస్తున్నాడు, వాడు నిన్ను దూషిస్తున్నాడు, వాడు నిన్ను నరకాన్ని తీసుకెళ్తున్నాడు. నాలాంటోడు కాదు. నేను పరిపూర్ణమైన వాక్యాన్ని, సంపూర్ణమైన వాక్యాన్ని మీకు బోధిస్తాను నేను. ఎందుకంటే ఈ కాలంలో ప్రవక్త సంపూర్ణమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన ఏది ఖండించాడో నేను దాన్ని ఖండిస్తా, ఆయన ఏది మెచ్చుకున్నాడో నేను దాన్ని మెచ్చుకుంటా. అదే నా పని. టేపులు బోధించాలా నేను, టేపులు బోధించినవే బోధించాలా నేను. వేరే బోధించడానికి వీలు లేదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతున్నదా? నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పేది ఒకటే, పరిపూర్ణత ఈ వర్తమానంలో ఉంది. దేవుని ప్రణాళిక ఎప్పటి తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని మనస్సులోని ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మాత్రమే ఉన్నాడు. అప్పుడు ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? దేవుని మాత్రమే ఉన్న ఆ సమయంలో, ఆయన ఒంటరిగా ఉన్న ఆ సమయంలో, రవ్వంతా ఏది సృజించబడక మునుపు, దూతలు, కేరుబులు, శరాబులు ఎవరు లేనప్పుడు ఆ మనసులోనికి వెళ్ళి అక్కడ ఆయన గొర్రెపిల్ల జీవగ్రంథాన్ని పట్టుకొని, ఆ దేవుని ప్రణాళికను పట్టుకొని, విమోచన పథకాన్ని పట్టుకొని మనకి ఈరోజు విప్పి చూపిస్తున్నాడు ఆయన. ఈ వర్తమానం అంత పరిపూర్ణత ఏది లేదు. దీన్ని నమ్మితేనే నీకు పరిపూర్ణత. ఈ వర్తమానం అంత సంపూర్ణత ఏది లేదు. దీన్ని నమ్మితేనే నీకు సంపూర్ణత. ఎవడైనను, నేను మాట్లాడేది వినండి, ఎవడైనను ఈ వర్తమానంలో సంపూర్ణత లేదు, పరిపూర్ణత లేదు, ప్రవక్తకు అన్నీ తెలియదు అన్నాడు అనుకో, వాడు దయ్యం పట్టినోడు. వాని ద్వారా నువ్వు మోసపోకు. ఒకవేళ నువ్వు మోసపోతే నేనేం చేయాలని, నీ పేరు అక్కడ లేనప్పుడు, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథములో నీ పేరు లేనప్పుడు నేనేం చేయాలా? మోసపోతే మోసపోయి పో, యెరూషలేమును విడిచిపెట్టి ఎరుకోకపో. దొంగల చేతుల్లో పడి తన్నులు తిని కొస ప్రాణంతో పడడం తప్ప నీ పరిస్థితి ఏం కాదుగా. నేను మాట్లాడుతుంది ఆత్మీయంగా. దొంగల చేతిలో పడతావు, అక్కడ ఓడుతోడే. ఇక వాడు నేను ఎంత కొట్టాలంత కొడతాడు, వాడు ఎంత దోచుకోవాలంత దోచుకుంటాడు. దొంగ ఏం చేస్తాడట? కొట్టడానికి, వాడు దోచుకోవడానికే ఉన్నాడు. వాడు దొంగ దోచుకున్నటకు మరియు చంపుడకు వస్తాడన్నది.